హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాముల స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. ముందుగా మనం వీటిని ఉడికించుకోవాలి కాబట్టి ఒక స్టీల్ గిన్నెలో ఈ స్వీట్ కార్న్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవద్దు. ఈ విధంగా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. చూసారు కదా ఎలా ఉడికిపోయాయి. మరీ ఎక్కువ కూడా ఉడికించుకోవద్దు. ఈ విధంగా అయితే ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించుకున్న కార్ని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. లాంగ్ గ్రెయిన్ వాడాను. ఇవి ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రాండెడ్ అయితే మనకి ఒక్కోసారి మెత్తగా అవుతుందండి. నేను కిరాణా షాప్లో తీసుకున్నాను. ఇవి కిరాణా షాపు లోకల్లో తీసుకున్నానండి. ఈ బాస్మతి బియ్యం చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు కడాయి వేడి చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి సువాసన వస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల మంచి సువాసన వస్తుంది ఫ్రైడ్ రైస్కి. బాగా పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ఇంకొద్దిగా రుచిగా ఉండాలంటే 1 టేబుల్ స్పూను టమాటా కెచప్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చూసారు కదా ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కార్న్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కార్న్తో కూడా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ మెత్తగా ఉంటే అంత రుచిగా ఉండదండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. చూసారు కదా ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ ఫ్రైడ్ రైస్ని మనం రైతాతో తినొచ్చండి. అలాగే కెచప్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదేనండి ఇవాళ రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వీక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.